హాయ్ ఫ్రెండ్స్, అచితాపురం ఫార్మా కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. దానికి ఎంతోమంది ప్రాణ నష్టం జరిగిందని ఇప్పటికే తెలుస్తుంది. దీనికి చంద్రబాబు నాయుడు చనిపోయిన బాధ్యులకు నష్టపరిహారం ప్రకటించారు. ₹1,00,00,000 వరకు నష్టపరిహారం ప్రకటించినట్టుగా తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరియు ఈ వీడియోని స్క్రిప్ట్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. అలాగే షేర్ చేసి కామెంట్ చేయండి. వీడియోని స్క్రిప్ట్ చేయకుండా అందరూ చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు అచితాపురం ఫార్మా కంపెనీలో మృతులకు ₹1,00,00,000 వరకు ఎక్స్చేంజ్ ఇవ్వనట్లు విశాఖ కలెక్టర్ హరీందర్ ప్రసాద్ ప్రకటించారు. అలాగే చికిత్స పొందుతున్న వారికి కూడా పరిహారం అందించినట్లు తెలిపారు. క్షతగాయాలకు తీవ్రకం బట్టి నష్టపరిహారం ఇవ్వనట్టు కలెక్టర్ తెలిపారు. ప్రస్తుతం ఆసుపత్రిలో 41 మంది ఉన్నారని, బాధితులు చికిత్స పొందుతున్నారని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం లేదని కలెక్టర్ హరిప్రసాద్ ఇప్పటికే చెప్పినట్టుగా తెలుస్తుంది. కాగా అనకాపల్లి జిల్లా రాంబల్లి మండలం అచితాపురంలో సెజ్లో ఎక్స్మెన్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సంగతి తెలిసిందే. రియాక్టర్ పేలిన ఘటనలో 18 మంది మృతి చెందగా దాదాపుగా 40 మందికి తీవ్రంగా గాయపడ్డారు. రియాక్టర్ పేలడంతో భారీ మంటలు ఎగిసిపడ్డాయి. పెద్ద శబ్దాలు, పేలుడు జరగడంతో కొంతమంది శబ్దాలకు బయటికి వెళ్ళిపోయారు. దట్టమైన పొగతో ఉక్కిరిబిక్కి అయ్యి కొందరు శిథిలాలై కింద పడిపోయినట్టుగా తెలుస్తుంది. ప్రాణం కోల్పోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇప్పటికే సుమారుగా 18 మంది పైగా ప్రాణాలు పోయారని తెలుస్తుంది. 40 మంది దాకా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఇంకా ప్రయాణం పెంచే అవకాశం లేదని తెలుస్తుంది. వీళ్ళు చనిపోయిన వాళ్ళకి బాధితులకు ₹1,00,00,000 వరకు నష్టపరిహారం ప్రకటించినట్టుగా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు తెలిసినట్టు చెప్పారు. ఇదిలోంటేగా తీవ్రంగా గాయపడిన వాళ్ళకి కూడా తీవ్రతను బట్టి తీవ్రంగా గాయపడిన వాళ్ళకి 50 లక్షలు, 25 లక్షల వరకు ప్రకటించినట్టుగా ఇప్పటికే మనకు తెలుస్తుంది. వాళ్ళ తీవ్రతను బట్టి వాళ్ళకి అమౌంట్ ఇస్తారని, లబ్ధి పొందే అవకాశం ఉందని తెలుస్తుంది. ఫార్మా కంపెనీ ప్రమాదంలో జరుగుతూనే ఉన్నాయి. ప్రాణాలు కోల్పోతున్నాయి. యజమానులు హత్తులేని నిర్లక్ష్యంగా అమాయక కార్మికుల అనుమానం బలమవుతున్నాయని చెప్తున్నారు. లేటెస్ట్గా అచితాపురంలో సెజ్లో ఎక్స్ఎన్ఏ కంపెనీలో రియాక్టర్ పేలి 18 మంది బాధయ్యారు. మరొక 40 మంది గాయాలపై ప్రమాద శాతంలో 300 మందిగా కార్మికులు పనిచేస్తున్నట్టుగా తెలుస్తుంది. దేవుడి శాస్త్రం వాళ్ళకి ఏమీ కాలేదు. వాళ్ళకి కొంతమందికి మాత్రమే తీవ్రంగా గాయపడారు. ఇందులో 18 మంది చనిపోయారు. బాధితులకు వాళ్ళకి కుటుంబానికి నష్టపరిహారం ప్రకటించాలని ప్రభుత్వం కోరినట్టుగా తెలుస్తుంది ఫ్రెండ్స్.